ప్రేమగల దేవా, దయగల తండ్రి, కృపామయుడా, స్తోత్రం రాజు, రక్షకాని కొందనాలు అర్పిస్తున్నాను తండ్రి. ప్రభువా, నేను నీ బిడ్డను ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డని నాకు తెలుసయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకోమని అడుగుతున్నానయ్యా. నీ రూపం నాలో కనబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ విధంగా నన్ను చెక్కమని అడుగుతూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరు వచ్చారు మా ఇంటికి? ఎవరు? అదేంటమ్మా నువ్వే పిలిచి ఎవరు అంటావేంటి? నేనేం పిలిచాను? నేనెవరిని పిలిచాను? ఇప్పుడే కదమ్మా నన్ను పిలిచావు. ఇదేంటి సుత్తి తీస్తుంది? అరే, వీటి ఇన్స్ట్రుమెంట్స్ అండి. మా ఇల్లు ఎంత చక్కగా ఉంటే ఎక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేదు, పైపుల ప్రాబ్లం లేదు, పంప్లర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ ఏం లేదు. ఎవరు మీరు? ఎవరు వచ్చారు? సుత్తి సానా పట్టుకొని వచ్చింది ఎవరు? ఇల్లు ఎవరు? నన్ను పిలిచావు కానీ నన్ను పోల్చుకోలేదా? నేను ఇప్పుడే కదమ్మా నువ్వు ప్రార్థన చేసావు. ఓ, ప్రార్థన చేశాను. అవును చేశాను. నేను బాగానే ఉన్నాను, చెక్కమన్నాను కానీ నేను బాగానే ఉన్నాను. యేసయ్యా యేసయ్య అంటే నేను ఏటో ఊహించుకున్నాను. అంటే నాలాగున్నారేంటి యేసయ్యా? మరి వాక్యంలో రాయబడి ఉంది కదా, మనుషుల్ని ఆయన పోలికల్లోనే ఆయన రూపంలోనే చేశాడు అని చెప్పి. మరి ఆ మాట మర్చిపోయావా? ఓ, అయితే నన్ను చెక్కుతావా యేసయ్యా? నేను బాగానే ఉన్నాను యేసయ్యా. ప్రార్థన చేశాను అలవాటులో అలాగా, అంతే. మరి నువ్వు ప్రార్థన చేసావు కాబట్టే నన్ను చెక్కు, శిల్పిగా నన్ను చెక్కు అన్నావు కాబట్టే నిన్ను చెక్కడానికి వచ్చాను. నేను బాగానే ఉన్నాను యేసయ్యా. నేను బాగాలేనండి. ఎంత చక్కగా ఉంటే చూడండి, చెప్తాను అంటున్నారు. నేను ఎంత చక్కగా ఉన్నాను, బాగున్నాను. ఇంకే చెక్కిస్తావు యేసయ్యా? ఒకసారి కరెక్ట్గా ఉన్నాను, కరెక్ట్గా ఉన్నాను నేను. ఒకసారి అద్దాన్ని చూడు, అద్దంలో ఎవరు కనిపిస్తున్నారు? నేనే కనబడుతున్నాను, చక్కగా ఉన్నానే, బ్యూటీగా ఉన్నాను. మరి ఇందాక ప్రార్థనలో నా రూపము నీలో కనిపించాలని కదా ప్రార్థన చేసావు. మరి నేను కదా కనిపించాలి. యేసయ్యా, నాకు ఏంటి అలాగా అంటున్నావు యేసయ్యా? అవును యేసయ్యా, నీ రూపం నాలో కనబడాలి, నీ రూపం నాలో కనబడాలి. అయితే యేసయ్యా, నీకు ఇష్టమైతే చెక్కేసయ్యా, నా రూపంలో నిన్ను మలుచుకుంటాను. ఏంటున్నది యేసయ్యా? యేసయ్యా, నెమ్మదిగా చెక్కేసయ్యా, నెమ్మదిగా చెక్కు. నొప్పెడుతుంది యేసయ్యా. సరే సరే, భయపడకు, ఏం లేదు, కొన్ని మార్పులే. ఏంటో నాలో ఏంటి లేవు యేసు, చెక్కుతాను అంటున్నారు. అన్నీ పర్ఫెక్ట్ చెప్పండి మీరు. ఈ యొక్క స్థానంలో నాకు ఇష్టం లేనిది నీ జీవితంలో నాకు కనిపిస్తుంది. ఏంటి యేసయ్యా? నీ జీవితంలో నాకు ఈర్ష్య కనిపిస్తుందమ్మా. నాలో ఈర్ష్యందా? అరే, నాలో ఈర్ష్య ఎక్కడుందా యేసయ్యా? నేను అందరితో చాలా హ్యాపీగా ఉంటాను, చాలా ప్రేమగా ఉంటాను యేసయ్యా. నేను ఎవరిని చూసి ఈర్ష్యపడడం అలాంటి నాలో ఏంటి లేవు. అవును, నువ్వు ఎంత ఈర్ష్యపడతావో ఏంటో నాకు తెలుసు. మొన్న మీ తోటి కోడలు ఇల్లు కట్టుకుంది, గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఏదో చిన్నదేసయ్యా, ఆవిడ కూడా నన్ను చూసి ఏదేదో అంటదేసయ్యా. అయినా నా హృదయంలో ఉన్నది నీకెలా తెలుసు? నేనేం అనుకోలేదేసయ్యా, నేనేమి ఈర్ష్యపడలేదు. అవునవును, ఆ ఫోటోల్లో ఉన్న నవ్వు నీ హృదయంలో అయితే నాకు కనిపించలేదు. ఎందుకు అంటే ఫోటోలకి బాగా పోజ్ ఇచ్చావు, కానీ హృదయాలు నెరిగిన వాడును కాబట్టి నీ హృదయంలో వాళ్ళ గురించి ఎంత కుళ్ళుకుంటున్నావో, ఎంత ఈర్ష్య చూపిస్తున్నావో నాకు తెలుసు. కానీ అది నీ జీవితంలో ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే కొంచెం నొప్పిగా ఉంటుంది, ఓర్చుకో. సర్లే యేసయ్యా, సర్లే యేసయ్యా. అబ్బా బాబోయ్, వేసి గట్టి కొట్టేసిన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అబ్బా, వచ్చేసింది. ఓహ్, పర్ఫెక్ట్ అయిపోయానండి నేను. యేసయ్యా, నేను చాలా పర్ఫెక్ట్ కదా. నేను యేసయ్యా, నాది ఫ్లెక్సిబుల్ అయిపోయింది. నేను ఎలా చెప్పాను అలాగే ఉన్నాను. ఇంకా నాలో ఏంటి లేదు, చెక్కేసావు. మనుషులందరూ అలానే అనుకుంటారు, ఏదో ఒకటి చిన్నది అని. కానీ నీలో నాకు ఇష్టం లేనిది ఇంకొకటి కూడా నాకు కనిపిస్తుంది. ఇంకేటుంది యేసయ్యా? ఇంకా ఏటున్నది అంటున్నా నువ్వు? ఈర్ష అన్నావు, సర్లే. ఆవిడ మరి ఇల్లు కట్టుకుంది, చూడం బయటికి కనబడలేదు, లోపల ఉన్నది మరి యేసయ్యకి తెలిసిపోయింది. మరి ఏం చేస్తాం? సరే, చెక్సావు కదా యేసయ్యా. మనుషులైతే నిన్ను బాహ్య రూపంగా చూస్తున్నారు, బాగానే కనిపిస్తున్నావు. కానీ నీకు వెనక చూసినట్లయితే ఈ భాగంలో మీ యొక్క
ఆడపడుచు మీద నాకు కోపము, క్షమాపణ లేని భావం కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏసయ్యా ఆవిడ? అలా కదా ఏసయ్యా, పాస్టర్ గారు నాకు కింద కనబడ్డారు, సంఘ పెద్దల ఉమెన్స్ కమిటీ కనబడ్డారు. వాళ్ళు ప్రైజ్ లాట్ చెప్పాడు, నేను ప్రైజ్ లాట్ చెప్పాను. మరి మా ఆడపడుచు మరి మూతిప్పుతుంది ఏసయ్యా, నాకు ఒళ్ళు మండుతుంది. చెప్పండి, వాళ్ళు మూతిప్తే మనం మూతిప్పద్దు ఏంటంటే మనం ఇందులో తక్కువండి. ప్రేమించే ఇలాగే ఏసయ్య అన్ని గమనిస్తానంటారు ఏసయ్య. ప్రేమించే వారిని అందరూ ప్రేమిస్తారమ్మా, కానీ నేను ద్వేషించే వారిని ప్రేమించమనే నేను నీకు చెప్తూ ఉన్నాను, నేర్పిస్తూ ఉన్నాను. ఏసయ్య నువ్వు అలా అనకేసయ్య, చెప్తున్నా నేను బోడి మీద. మా పాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. పాస్టర్ గారు చూడండి, చెప్పడం వరకే కదండి ఏ ఉమెన్స్ కమిటీ, మనం చెప్పడం వరకే కదండి. అన్నీ వేసే ఏంటండి చెక్కుతాను అంటున్నారు. నాకు అసలు ఇది చెక్కి నొప్పి పెట్టేసింది, మళ్ళీ చెక్కుతాను అంటున్నారు. వేసయ్య చిన్నది వేసయ్య. మా ఆడపడుచు నన్ను చూసి రాక్షసి అన్నది, మరి నాకు కోపం రాదేంటి? రాక్షసి అన్నది తెలుసా నాకు ఎంత కోపం వచ్చింది, అంత బాధ వేసింది. నేను ఎలా తగ్గించుకుంటాను వేసయ్యా, నన్ను ఎలా క్షమించమంటావు చెప్పేసయ్యా నువ్వు. మరి నన్ను చూసి బయలుజుబేలు అన్నప్పుడు మరి నేను వారిని ప్రేమించి క్షమించి వారి కోసం రక్తాన్ని కార్చలేదా? మరి నా పోలికలు నీలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఎన్ని మాటలు ఎన్ని నిందలు వచ్చినా నువ్వు వారిని క్షమించగలగాలి. ఈ క్షమించే గుణము నీలో లేదు కాబట్టి దాన్ని తీసివేసి, ఆ యొక్క కోపాన్ని ద్వేషాన్ని తీసివేసి నీలో క్షమాపణ అనే గుణాన్ని నేను అమల్చాలనుకుంటున్నాను. ఐసయ్య నెమ్మది, ఏసయ్య నువ్వు చాలా గట్టిగా చెక్కేసినావు ఏసయ్య, ఇక్కడ చెక్కేవు, చాలా పెడుతుంది ఏసయ్య. అమ్మ నాకన్నా దెబ్బలు ఎక్కువగా తిన్నావా అమ్మ? నావు ఏసయ్య మరి అలాగ అంటే ఏసయ్య మానవులు ఏసయ్య, చెప్తాం అంతే. గట్టి చెక్కేసినావు ఏసయ్య. ఏసయ్య నేను అంత చూడలేంతను నాలో ఉందా, అంత క్షమాపడలేంతను నాలో ఉందా ఏసయ్య? ఇప్పుడే చెప్పాను కదమ్మా, మరి అది తీసేసాను, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇంకొక్కటే మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోయింది ఏసయ్య, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను ఏసయ్య. చెక్కేసావు, ఇక్కడ చెక్కావు, ఇక్కడ చెక్కావు, ఇంకెక్కడ చెక్తావు ఏసయ్య? ఇంకొకటి కూడా నీలో ఉందమ్మా. అసలు సృష్టి ఆరంభమైన నుంచి అదంటే నాకు ఇష్టం లేదు, కానీ నేను ప్రేమించిన నా ప్రతి బిడ్డలోనూ నాకు అది కనిపిస్తుంది. ఏంటబ్బా అందరిలో కనబడుతుందేమో, నాలో ఏం కనబడలే. కానీ ప్రార్థన చేసింది నువ్వే కదా, మళ్ళా నీ పోలికలో నన్ను ఉంచు అన్నావు కదమ్మా. అవునేసే చెక్కేసే వేసాయి, అయిపోయినాయి, పర్ఫెక్ట్ అయిపోయింది. 90%, 99% పర్ఫెక్ట్. ఇంకొక్కటే వేసాయి, ఒక్కటే వదిలేసి. ఆ ఒక్కటే ఉంటే నువ్వు పరిపూర్ణురాలుగా అవ్వలేవమ్మా. నువ్వు నా యొక్క పరలోక రాజ్యానికి చేరుకోలేవు. నువ్వు నా దగ్గర ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టే నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఏంటుంది ఏ పాపం ఉంది నాలో? ఏంటుంది ఆది పాపం అంటున్నా? అస్సలు మనుషులు ఊహించలేని గర్వము నీలో కనిపిస్తుంది. ఇదిగో ఇటువైపు నాలో గర్వం ఉంది. నాలో ఎక్కడ గర్వం ఉంది అసలు? నేను ఎంత తగ్గించుకొని ప్రవర్తిస్తాను నీకు తెలియదా యేసయ్యా? నేను అది ఎంత తగ్గించుకొని ఉంటాను, అందరితో నేను చాలా కలివిడిగా ఉంటాను, అందరితో చాలా ప్రేమగా మాట్లాడతాను యేసయ్యా. నాలో గర్వం లేదు, ఏమీను నాకు అస్సలు గర్వం లేదు. అవును, గర్వము నీ మాటల్లో కనిపించదు కానీ నీ చేష్టల్లో బాగానే కనిపిస్తుంది. గర్వము లేదు అని అనుకుని నువ్వు మొన్న నీ యొక్క చుట్టాలు బంధువులు వస్తే మా కులము గొప్పది, మా వ్యాపారాలు గొప్పవి, మా ఇల్లు గొప్పవి అని చెప్పి హిజ్కియా రాజు తన రాజ్యాన్నంతటినీ చెప్పుకోమండి, ఆ మాత్రం చెప్పుకోమని చెప్పండి, ఆ మాత్రం చెప్పుకోమేంటండి? అందంగా ఉన్నామని, డబ్బు ఉన్నదని, కారు ఉన్నదని, నాకు పాటలు బాగా వచ్చని, నేను వాక్యం బాగా చెప్తే ఆ మాత్రం చెప్పుకోమేంటండి? ఏంటండి అలాగే అంటున్నారు? ఆ మాత్రం చూసి చూడనట్టు వదిలేయాలి కదండి. చూడండి నా తరపున అందరూ ఉన్నారు. సాత్వికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారమ్మా. నీలో ఎప్పటి వరకు అయితే ఆ గర్వం ఉంటుందో అప్పటి వరకు నువ్వు నా దగ్గర చేరుకోలేవు. కాబట్టి కొంచెం నువ్వు ఇష్టపడితేనే. నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? సరే యేసయ్య, ఇవి ఒక్కటే అంటున్నారు కదా యేసయ్య, కొంచెం నెమ్మదిగా నాలో ఎక్కువ గర్వం లేదు, ఇంతే ఉంది. నేను నెమ్మదిగానే తీస్తాను, కానీ అది నీ యొక్క జీవితంలో ఇంతే ఉంది, గర్వం కూర్చుకుపోయింది కాబట్టి, లోతుగా ఉంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. నువ్వు ఓర్చుకోవాలమ్మా. కొంచెం గర్వం ఇంటిలా పెడుతుంది. గర్వం ఇంత చిన్నది అనుకున్నాను, ఇంత లోపలికి వెళ్ళిపోయిందా? అది చిన్నదిగానే ఉంది కానీ నీ జీవితాన్ని అంతటిని నాశనం చేసుకుంటుందమ్మా. కొంచెం ఓర్చుకోరా. వచ్చేసింది. బా యేసయ్యా, నిజంగా
నిజంగా అన్నీ నాలో పోయేసి నా హృదయం చాలా తేలికైపోయింది ఏసయ్య. గర్వం, ఈర్ష్య, చూడలేనితనం, క్షమాపణ అన్నీ పోయేసయ్య. చూసావా, నాకు ఇష్టం లేనివి నీ జీవితంలో వెళ్ళిపోగానే నీకు ఎంత తేలికగా అనిపిస్తుందో, ఎంత ప్రేమగా నువ్వు అంటున్నావో. ఇప్పుడు నీ ప్రేమ కేవలం నీ పెదవులతో కాదు కానీ హృదయపూర్వకంగా నీ ప్రేమను చూపిస్తున్నావు. అద్దంలో చూసుకుంటాను, వా ఏసే కనబడుతున్నారు. అద్దంలో చూసుకుంటే నేను కనబట్టలే, వా ఏసయ్య నేను కనబట్టలేదు ఏసయ్య. అవునమ్మా, ఇప్పుడు నా ప్రియమైన కుమార్తెగా మారిపోయావు. థ్యాంక్ యూ ఏసయ్య.